సో లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం కదా, సియోల్తో అంటుంది, నిన్ను చూసినప్పుడల్లా నా హార్ట్ గట్టిగా కొట్టుకుంటుంది, మేబీ నేను నిన్ను డేట్ చేయాల్సి వస్తుందేమో అని అంటుంది. అది విని సియోల్ ఫుల్ షాక్ అవుతాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుసా అని అడుగుతాడు. తను అంటుంది, నాకు బాగా తెలుసు, నువ్వు చూడ్డానికి అంత బ్యాడ్గా ఏమీ లేవు, అయినా నేను నీ పక్కన ఉండడానికి నాకేమీ సిగ్గు అనిపించడం లేదు అని చెప్పి అంటుంది. తర్వాత తన ప్లాన్ గురించి చెప్తుంది. నేను హ్యూమన్ వరల్డ్లో అన్నీ ట్రై చేశాను, ఒక డేటింగ్ తప్ప. నేను ఎప్పుడూ డేటింగ్ అవాయిడ్ చేసేదాన్ని. ఇన్ని ఇయర్స్ అబ్బాయిలకి దూరంగా ఉండడానికి చాలా ట్రై చేశాను, కానీ ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలానో హ్యూమన్ అయిపోయాను కదా, సో మళ్ళీ నార్మల్ అయ్యే వరకు నిన్నెందుకు డేట్ చేయకూడదు అని చెప్పి తనతో బయటికి రమ్మని చెప్తుంది. అసలు అడగడం కాదు, ఆర్డర్ వేస్తుంది. నువ్వు కూడా నీ లైఫ్లోకి బ్యాక్ వెళ్ళాలంటే నాకు కోఆపరేట్ చేయాల్సిందే అని చెప్పి. వాడికి ఏమీ అర్థం కాదు. నువ్వు నన్ను లైక్ చేస్తున్నావా అని అడుగుతాడు. దానికి తను, నీకేమైనా పిచ్చా, నువ్వు చూడ్డానికి ఓకేలాగా ఉంటావు, అందుకే ఇలా అంటున్నా అంతే, అంతకు మించి ఏం లేదు, దీంట్లో నీకైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి అడుగుతుంది. సియోల్ అంటాడు, ప్రాబ్లం ఎందుకు లేదు, నువ్వు నన్ను ఇష్టపడడం లేదు కదా, మరి ఈ రిలేషన్కి మీనింగ్ ఏముంది అని చెప్పి అడుగుతాడు. అప్పుడు తను కవర్ చేస్తూ, అందరూ లవ్ కోసమే డేట్ చేయాలా ఏంటి, మనమేమి ఎక్కువ కాలం డేట్ చేయడం లేదు కదా, ఎలాగో మనం తొందరలో మన జీవితాల్లోకి వెళ్ళిపోతాం అని అంటుంది. అసలు వాడిని మాట్లాడనివ్వదు. నువ్వు నో చెప్పడానికి వెళ్ళలేదు అని చెప్పి వాడిని హనీ అని పిలవడం స్టార్ట్ చేస్తుంది. అది చూసి వాడు నవ్వుతాడు. అసలు ఏం పిల్లరా ఇది అని చెప్పి అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసరికి తన పక్కన బెడ్ మీద ఉంటుంది. అది చూసి సియోల్ ఫుల్ భయపడతాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. కానీ తను మాత్రం చాలా ప్రేమతో చూస్తూ బేబీ అని చెప్పి పిలుస్తుంది. కానీ సియోల్కి ఇది చాలా వియర్డ్గా అనిపిస్తుంది. ఇంత ఫాస్ట్గా ఇవన్నీ జరగవు, నువ్వు ఎందుకు నార్మల్గా ఉండడం లేదు అని చెప్పి అడుగుతాడు. కానీ తను మాత్రం నా పక్కన పడుకో, నేను నీ చేయి మీద పడుకోవాలి అని చెప్పి ఆర్డర్ వేస్తుంది. ఆయన ఇంత త్వరగా ఎందుకు లేచావు, నా మూడ్ మొత్తం చెడగొట్టావు అని చెప్పి అంటుంది. తర్వాత భోజనం టైంలో వాడి ఎదురుగా కూర్చొని ముందు నాకు తినిపించు అని అంటుంది. వాడు తినడం స్టార్ట్ చేస్తే కళ్ళు పెద్దగా చేసి చూస్తూ ఉంటుంది, అంటే నాకు కూడా తినిపించు అని. పాపం సియోల్ ఈ వియర్డ్ డేటింగ్ని హెడ్ఏక్ లాగా ఫీల్ అవుతాడు. కానీ ఎందుకు ఇలా చేస్తుందంటే తనకి ఏదైనా డిఫరెన్స్ తెలుస్తుందేమో అని, లేదా ఫుడ్లో టేస్ట్ వేరేలాగా అనిపిస్తుందేమో అని చెప్పి తెలుసుకోవడానికి. కానీ ఏమీ చేంజ్ అనిపించదు. సో ఇంకేమైనా చేద్దామని చెప్పి ఆలోచిస్తుంది. అప్పుడు మనం హ్యాండ్ హోల్డ్ చేసుకుందామా అని అడుగుతుంది. అది వినగానే సియోల్కి గొంతులో ఫుడ్ ఇరుక్కోపోతుంది. అప్పుడు వాటర్ తీసుకొని ముందు నా చేపట్టుకో, లేకుంటే వాటర్ ఇవ్వను అని చెప్పి అంటుంది. ఇంకా వాడేం చేస్తాడు, తన మాట వినాల్సి వస్తుంది. తర్వాత సియోల్తో వర్క్ అయ్యాక మిగతా కపుల్స్ లాగా మనం కూడా బయటికి వెళ్దాం అని అంటుంది. తను అలా చూసి సియోల్ కొంచెం కరిగిపోతాడు. కానీ వెంటనే కంట్రోల్లోకి వచ్చి, ఇలా మాట్లాడుకు, అసలు ఏం వర్క్ ఫినిష్ చేయాలి అని అడుగుతాడు. అప్పుడు తను చెప్తుంది, మనం మళ్ళీ వాలంటీర్ వర్క్కి వెళ్ళాలి, ఎందుకంటే మంచి పనుల రిజల్ట్ ఇంత త్వరగా రాదు కదా అని చెప్పి అంటుంది. రిజల్ట్ రావాలంటే అట్లీస్ట్ 1 వీక్ అయినా పని చేయాలి. అంతేకాదు అక్కడ ఇంకోటి కూడా చూడాల్సి ఉంది. ఆ ముసలాయన గురించి గుర్తు చేసుకుంటుంది. తనకి ఆయన తన క్లయింట్ అని చెప్పి మాత్రం గట్టిగా నమ్మకం ఉంది, కానీ ఆయనకి ఏం జరిగిందో గుర్తు రావడం లేదు. అందుకే తను ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆ ముసలి అంకుల్కి కూడా పక్కా ఏదో గుర్తు ఉంటుంది, అందుకే ఆయన అలా రియాక్ట్ అయ్యారు. సో ఆయన్ని అడిగితే ఏమైందో తెలుస్తుంది అని చెప్పి అనుకుంటుంది. తర్వాత వాళ్ళు మళ్ళీ నర్సింగ్ హోమ్కి వెళ్ళి పని స్టార్ట్ చేస్తారు. ఈరోజు వాళ్ళు బెడ్షీట్స్ చేంజ్ చేసి పని చేస్తూ ఉంటారు. వర్క్ అంతా అయిపోయింది, లాస్ట్ ఒకటే మిగిలింది. అప్పుడు సర్ప్రైజ్ అవుతుంది. నేను అంకుల్తో మాట్లాడాలి కదా, కానీ ఆయన రూమ్ ఇంకా రాలేదు ఏంటి అని చెప్పి అంటుంది. అప్పుడే సియోల్ లిస్ట్ చెక్ చేస్తాడు, కానీ అందులో ఆయన పేరే లేదు. సో వాళ్ళు ఒక నర్స్ని అడుగుతారు. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ఆయన నిన్న రాత్రే చనిపోయారు. అది తెలిసి వాళ్ళు ఫుల్ షాక్ అవుతారు. ఈ గ్యాప్లో మనం డూచుల్ని చూస్తాం. వాడు దిక్కుతోచక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అలానే వాడు చంపిన స్పిరిట్స్ అన్నీ వాడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. వాడి హెల్త్ కూడా ఫుల్ పాడైపోతుంది. మధ్య దారిలో తనకి దగ్గు వస్తుంది, రక్తం కక్కుంటూ కింద పడిపోతాడు. అప్పుడు ఆ స్పిరిట్స్ అన్నీ వాడి చుట్టూ నిలబడి చూస్తూ ఉంటాయి. ఇట్ పక్క సియోల్ ఇంకా ఆ అంకుల్ ఫునరల్కి వెళ్తారు. అప్పుడు సియోల్ వాళ్ళ అబ్బాయితో అంటాడు, మేము నర్సింగ్ హోమ్లో ఉన్నాం, అప్పుడే మాకు తెలిసింది, అందుకే వచ్చామని చెప్పి అంటాడు. కానీ సడన్గా మధ్యలో దూరి, నాకు ఆయన్ని కలవాలనుంది, కానీ ఇప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి నిన్ను అడుగుతున్నా అని చెప్పి స్ట్రైట్గా అడిగేస్తుంది. తను ఫుల్ యాటిట్యూడ్తో మాట్లాడుతుంది. అది కవర్ చేయడానికి సియోల్ తనకి బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదు, ఫార్మాలిటీస్ రావు అని చెప్పి తో కొంచెం పొలైట్గా మాట్లాడు అని చెప్పి అంటాడు.
అప్పుడు అక్కడ ఎన్విరాన్మెంట్ చూసి యూనో అడుగుతుంది, ఇక్కడ ఇంత సైలెంట్గా ఉందేంటి, మీ ఫ్యామిలీ ముందు రిచ్గా ఉండేది కదా అని చెప్పి అడుగుతుంది. ఆ అబ్బాయి షాక్ అయ్యి నీకెలా తెలుసు అని అంటాడు. అప్పుడు అతని వైఫ్ వచ్చి నేను పెళ్లి చేసుకొని వచ్చినప్పటి నుంచి వీళ్ళు పూర్గానే ఉన్నారు అని అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఇలా అంటాడు, కాదు నేను నా చిన్నప్పటి నుంచి మేము చాలా రిచ్ అని చెప్పి అంటాడు. యూనో వాళ్ళ డాడ్ గురించి ఇంకా అడుగుతుంది. అప్పుడు మనకి 30 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. వాళ్ళ నాన్న అంటే మిస్టర్ వాంగ్ మెడిసిన్స్ బిజినెస్ చేసేవాళ్ళు. ఒక మనిషి వచ్చి ఆయన తయారు చేసిన మెడిసిన్స్ కొనుక్కుంటా అని అంటాడు. ఫస్ట్ ఆయన ఒప్పుకోరు, డబుల్ రేట్ ఇచ్చిన అమ్మను అని చెప్పి అంటారు. కానీ ఆ బయ్యర్ డైరెక్ట్గా 10 times ఎక్కువ ఇస్తాను అని చెప్పి అంటాడు. నీకు తెలుసు కదా క్లినికల్ ట్రయల్స్లో ఫెయిల్ అయితే ఇది వేస్ట్ అవుతుంది అని చెప్పి బెదిరిస్తాడు. అసలు విషయం ఏంటంటే మిస్టర్ వాంగ్ కంపెనీకి యుఎస్ క్లినికల్ ట్రయల్స్ స్పేస్ 3 కంప్లీట్ చేయాలి, కానీ ఫండ్స్ లేవని చెప్పి అది అలానే ఉండిపోతుంది. అందుకే ఆ బయర్ అమ్మేయమని చెప్పి ఫోర్స్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ కోడలంటుంది, ఆయన అమ్మలేదు కదా అందుకే ఫెయిల్ అయ్యారు, మనకి పరిస్థితి వచ్చింది, అప్పుడు అమ్మి ఉంటే ఈరోజు మనం కూడా రిచ్గా ఉండేవాళ్ళం కదా అని చెప్పి అంటుంది. కానీ వాళ్ళ కొడుకులా అంటాడు, లేదు ఆయన అమ్మేశారు, ఆ మనీ వాల్యూ ఈరోజు చాలా ఎక్కువ ఉండేది, కానీ ఆయన మొత్తం పోగొట్టుకున్నారు అని చెప్పి అంటాడు. సియోల్ అడుగుతాడు, ఏంటి బెట్టింగ్లో పోయాయా లేకపోతే ఏమైనా స్కామ్ జరిగిందా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు వాళ్ళ కొడుకు చెప్తాడు, లేదు ఇంకా చెప్పాలంటే ఆ క్లినికల్ ట్రయల్ కూడా చాలా సక్సెస్ అయింది, ప్రాబ్లం అది కూడా కాదు, మా అమ్మ చెప్పేది డాడ్ కొంచెం వియర్డ్గా బిహేవ్ చేసేవారు, ఏదో దయ్యం పట్టినట్టు, ఆయన అమ్మిన మెడిసిన్ కంటే ఇంకా బెటర్ మెడిసిన్ చేయాలి అని చెప్పి అని అనుకున్నారు. దానికోసం ఒక యూజ్లెస్ ప్రోడక్ట్లో డబ్బులన్నీ పెట్టి అప్పుల్లో మునిగిపోయారు, కంపెనీ ఇల్లు అన్నీ పోయాయి. కానీ ఆయన లైఫ్లో ఎప్పుడూ దీని గురించి మాట్లాడలేదు, సో నాకు కూడా ఫుల్ స్టోరీ తెలియదు అని అంటాడు. అప్పుడే అక్కడ స్టాఫ్ వచ్చి శవపెట్టిక ఏది కావాలి అని అడుగుతారు. వాళ్ళు మాకు చీప్ది ఇవ్వండి అని చెప్పి అంటారు. అంటే వాళ్ళు అంత పూర్ కాబట్టి ఇది చూసి యూనోకి అర్థమవుతుంది ఆయన తన క్లయింట్ కాదు, కానీ ఆయన ఉన్న ఈ పరిస్థితికి తను కూడా ఒక కారణం అని చెప్పి ఫీల్ అవుతుంది. అందుకే సియోల్ని మనీ ఇవ్వమని చెప్తుంది. సియోల్ ఏమో కొంచెం ఇద్దాం, మన దగ్గర ఆల్రెడీ తక్కువ ఉన్నాయి అని అంటాడు. కానీ యూనో మొత్తం ఇచ్చేయమని చెప్పి చెప్తుంది. సియోల్కి కోపం వస్తుంది, అన్నీ ఇచ్చేస్తే మనం ఎలా బతుకుతాం అని అంటాడు. కానీ యూనో వినదు. ఆ డబ్బులతో అంకుల్కి మంచి శవపెట్టిక రావాలి అని చెప్పి తనే ఆశ. బయటికి వెళ్ళాక సడన్గా గుమిహో వస్తుంది. ఇప్పుడు మీరేం చేశారు, సడన్గా నా స్పిరిచువల్ పవర్ పెరిగింది అని అడుగుతుంది. ఇన్ని రోజులు ఏం చేసినా పెరగలేదు, ఇప్పుడు కొంచెం పెరిగింది అని అంటుంది. అప్పుడు సియోల్ వచ్చి నేను డబ్బులు మొత్తం ఇచ్చేశాను, సో దానివల్ల పవర్ పెరిగిందన్నమాట అని అంటాడు. యూనో ఫుల్ హ్యాపీ అవుతుంది. అంటే ఇప్పుడు ఇలాంటి మంచి పనులు చేస్తే పవర్ పెరుగుతుంది అని చెప్పి అర్థమవుతుంది. తర్వాత వాళ్ళు ఒక ఫార్మసీ కంపెనీకి వెళ్తారు. అది ఒకప్పుడు చిన్న ఫార్మసీ లాగా ఉండేది, ఆయింట్మెంట్లు అమ్మేవాళ్ళు. కానీ కొంచెం టైంలోనే అది పెద్ద కంపెనీ లాగా మారిపోయింది. అప్పుడు ఆ చైర్మన్ ఎంత రిచ్ అయిపోయాడంటే ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్లో మనకి అసలు విషయం తెలుస్తుంది. ఈ వ్యక్తే మిస్టర్ వాంగ్ని మెడిసిన్ని అమ్మేలాగా ఫోర్స్ చేశాడు. ఎందుకంటే యూనో తన ఫ్యూచర్ చూసే పవర్స్తో ముందుగానే చూసి చెప్పింది ఆ మెడిసిన్ క్లినికల్ ట్రయల్స్లో సక్సెస్ అవుతుంది, ఇంకా దానివల్ల చాలా మనీ వస్తుంది అని చెప్పి. అది తెలిసాక ఆయన మిస్టర్ వాంగ్ దగ్గర ఆఫర్ తీసుకొని వెళ్ళాడు. అప్పుడే ఆ కంపెనీ కాడ ఉన్న ఒక మనిషి వచ్చి మీరు ఎవరిని కలవాలి అని అడుగుతారు. డైరెక్ట్గా చైర్మన్ని కలవడం కష్టం కాబట్టి గుమిహో ఆ వ్యక్తి మీద మ్యాజిక్ చేస్తుంది. దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు చైర్మన్ దగ్గర చేరుకుంటారు. చైర్మన్ గోల్ఫ్ ఆడినాక కార్ట్లో వెళ్తూ ఉంటారు. సడన్గా పొగ మంచు వచ్చేసి అంతా కమ్మేస్తుంది. చూస్తే డ్రైవింగ్ సీట్లో గుమిహో కూర్చొని ఉంటుంది. వెంటనే తను మాయమైపోతుంది. అప్పుడే చైర్మన్ యూనోని చూసి గుర్తుపడితేస్తాడు. ఎందుకంటే యూనో క్లయింట్ ఆయనే కాబట్టి ఆయనే ఆ కత్తి కూడా పోయింది అని చెప్పి తనకి చెప్పి ఉంటాడు. అప్పుడు యూనో ఆయనకి మిస్టర్ వాంగ్ గురించి చెప్తుంది. ఆయన చనిపోయారు, మీరు ఇప్పుడు బాగా రిచ్ అయ్యారు కదా, సో ఆయన కోసం ఏదైనా మంచి చేయాలి అని చెప్పి అంటుంది. కానీ తను అడిగింది డబ్బు కాదు, మీ బిల్డింగ్ని ఒకటి ఆయనకి ఇచ్చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తుంది. చైర్మన్ షాక్ అవుతాడు. ఏంటి నా హెడ్ క్వార్టర్స్లో ఒకటి ఇచ్చేయమంటున్నావా అని చెప్పి అంటాడు. యూనో అంటుంది, ఎందుకు ఇవ్వలేరు, టెక్నికల్లీ మీ కంపెనీ ఆయన వల్లే కదా ఇంతలా గ్రో అయింది, మీరు ఆయన చేసిన మెడిసిన్ని దొంగలించారు కదా అని చెప్పి అంటుంది. చైర్మన్ ఒప్పుకోడు, అది దొంగతనం కాదు, నేను డబ్బులు ఇచ్చాను అని అంటాడు. యూనో నవ్వుతూ అలా ఏమీ జరగలేదు, అసలు మిస్టర్ వాంగ్ ఆ మెడిసిన్ అమ్మాలి అని చెప్పి అనుకోలేదు,
నేను ఆయన్ని నా కంట్రోల్లో తీసుకొని ఫోర్స్ చేసి అమ్మించేలాగా చేశాను. అందుకే ఆయన నా మీద అటాక్ చేశారు. సో ఇప్పుడు నేను ఆయనకి న్యాయం చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. అప్పుడే అంతా మంచి అవుతుంది అని అంటుంది. చైర్మన్ కోపంతో, నేను నీకు అడిగినట్టు డబ్బులు మొత్తం ఇచ్చాను, ఇప్పుడు నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని అంటాడు. యు నో అని బెదిరిస్తుంది. నేను ఎవ్వరో, నేను ఏం చేయగలనో మర్చిపోయారా? మీ లైఫ్ని ఒక్క దెబ్బతో నాశనం చేయగలను అని చెప్పి దూరం నుంచి గుమిహో తన మ్యాజిక్తో ప్లేట్స్ అన్ని పగలకొట్టడం స్టార్ట్ చేస్తుంది ఆయన్ని భయపెట్టడానికి. అప్పుడు సియోల్కి ఒక విషయం అర్థమవుతుంది. యూనో పాస్ట్లో చేసిన తప్పులన్నీ ఇప్పుడు సరిదిద్దుకుంటే అన్నీ సెట్ అవుతాయి అని చెప్పి, ఇంకా చైర్మన్ పక్కా ఒప్పుకుంటారని చెప్పి సియోల్కి నమ్మకం. ఎందుకంటే ఆయనకి యూనో ఇప్పుడు హ్యూమన్ లాగా అయిపోయింది అని చెప్పి తెలియదు కాబట్టి. అప్పుడు గుమిహో వచ్చి మనం పాత ప్లేస్కి వెళ్ళి భోజనం చేద్దామని అంటుంది. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా, సో చైర్మన్ని అడగమని చెప్పి చెప్తుంది. యూనో కోపంగా, నేను మంచి పనులు చేసి నిన్ను హ్యూమన్ చేయాలని చూస్తుంటే నువ్వు నాతో తప్పుడు పనులు చేపిస్తున్నావా అని చెప్పి అంటుంది. అప్పుడు సియోల్ ప్రామిస్ చేస్తాడు, నా దగ్గర డబ్బులు వచ్చాక నేను నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తాను అని చెప్పి. యూనో షాక్ అవుతుంది. నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి అడుగుతుంది. సియోల్ అంటాడు, నువ్వే అన్నావు కదా నాకు ఫుట్బాల్ తప్ప ఇంకేమీ రాదు అని చెప్పి, సో నేను దానితోనే డబ్బులు సంపాదిస్తా అని అంటాడు. ఇటు పక్క సియోల్ టీంకి ప్రాక్టీస్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళకి ఫుల్ టెన్షన్, మనం సెకండ్ డివిజన్ టీంతో ఎలా గెలుస్తాం లేదా ఎంత డిఫరెన్స్తో ఓడిపోతామని చెప్పి. అప్పుడే అపోనెంట్ టీం ప్లేయర్ని చూసి వాళ్ళు హ్యాపీ అవుతారు. ఆటోగ్రాఫ్స్ తీసుకోవడానికి వెళ్తారు. ఇది చూసి కోచ్కి ఫుల్ కోపం వస్తుంది. ఏంట్రా ఇది, మీరు ముందే ఓడిపోయారా? ఇలాంటి వాళ్ళకి కోచ్గా ఉన్నందుకు నాకు సిగ్గుగా ఉంది అని చెప్పి తిట్టుకుంటాడు. వాళ్ళు గెలవలేరు అని తెలిసి, అటాక్ చేయకండి, జస్ట్ డిఫెండ్ చేయండి, గోల్ పడకుండా చూసుకోండి చాలు అని చెప్తాడు. కానీ వాళ్ళతో అది కూడా అవ్వట్లేదు. కోచ్ కోపంతో పిచ్చివాడైపోతాడు. సడన్గా అక్కడికి సియోల్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. సియోల్ వచ్చి, నేను ఇంకా టీంలో ఉన్నాను అని చెప్పి అన్నారు కదా, మీకు ప్రమోషన్ కావాలన్నారు కదా, అందుకే నేను మీకోసం ఈ గేమ్ ఆడాలనుకుంటున్నా అని చెప్పి అంటాడు. యూనో ఇంకా గుమిహో కూడా మ్యాచ్ చూడ్డానికి కూర్చున్నారు. సియోల్ ఎంటర్ అవ్వగానే మ్యాచ్ మొత్తం మారిపోతుంది. ఎందుకంటే ఫుట్బాల్లో వాడు తోపు కాబట్టి. నెక్స్ట్ సీన్లో డూచుల్ని హాస్పిటల్లో చూస్తాం. ఆ స్పిరిట్ అసలు వాడిని వదలడం లేదు. షమ్మన్ చనిపోయే ముందు ఇలా చెప్పి ఉంటాడు, నీ శరీరం ముక్కలైపోతుంది అని చెప్పి, నీ టైం వచ్చినప్పుడు నువ్వు చంపిన ఆత్మలన్నీ నీ ఆత్మని ముక్కలు చేసి తొక్కేస్తాయి అని చెప్పి ఉంటాడు. అప్పుడే మిస్టర్ లీ అక్కడికి వస్తాడు. ఎందుకంటే హాస్పిటల్ వాడిదే కాబట్టి. ఇంకో పక్క సియోల్ ఒక్కడే ఆడుతూ ఉంటాడు. మిగతా టీం అంతా వేస్ట్. ఆపోనెంట్ టీం వాడిని ఆపడానికి చాలా ట్రై చేస్తారు, కానీ ఓడిపోతూ ఉంటారు. సియోల్ అస్సలు తగ్గడు. ఫైనల్గా గోల్ కొట్టి గెలిపిస్తాడు. అది చూసి యూనో ఇంకా గుమిహో ఫుల్ హ్యాపీ అవుతారు, డ్యాన్సులు వేస్తారు. మ్యాచ్ అయిపోయాక సియోల్ అందరినీ తిడుతూ ఉంటాడు, అసలు మీరు ఏం ఆడుతున్నారా అని చెప్పి ఒక్కొక్కరిని వేసుకుంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వచ్చి, ఒకసారి నువ్వు నా కార్ రోడ్డు మధ్యలో వదిలేశావు, అది తెచ్చుకోవడానికి నాకు చాలా ఖర్చయింది, ఆ డబ్బులు ఇవ్వరా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు సియోల్, అరే ఇస్తాలేరా అని చెప్పి అంటాడు. తర్వాత మాటల్లో, మీకు వీక్లీ శాలరీ ఎంత వస్తుంది, 20 లక్షలైనా వస్తుందా అని చెప్పి అడుగుతాడు. వాళ్ళు నవ్వుకుంటూ, నీకేమైనా పిచ్చా అని చెప్పి అంటారు. అప్పుడు వాడు, సర్లే అట్లీస్ట్ ఇయర్లీ వస్తుందా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు వాళ్ళు చెప్పిన నిజం విని సియోల్ ఫుల్ షాక్ అవుతాడు. వాళ్ళకి మ్యాచ్కి ఇంత అని చెప్పి ఇస్తారంట. మిగతా 4 డివిజన్స్ టీమ్స్తో పోలిస్తే వీళ్ళ టీం చాలా వీక్లో 4 మ్యాచ్లు ఆడితే వీళ్ళకి వచ్చేది జస్ట్ 12,000. ఇంకా గాంగ్ లాంటి బ్యాక్ ప్లేయర్స్కి అయితే అసలు డబ్బులే రావంట. అందుకే వాడు డెలివరీ బాయ్ పని చేస్తూ ఉంటాడు. సియోల్ అడుగుతాడు, మరి ఇంత తక్కువ డబ్బులతో మీరు ఎలా బతుకుతున్నారా అని చెప్పి. వాళ్ళు చెప్తారు, అందరూ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నాం. ఇది విని సియోల్కి టెన్షన్ వస్తుంది. జాబ్ చేస్తూ ట్రైనింగ్ మీద ఎలా ఫోకస్ చేస్తున్నారు అని చెప్పి. సియోల్ బయటికి వస్తాడు. యూనో ఒకటే వెయిట్ చేస్తూ ఉంటుంది. గుమిహో వెళ్ళిపోయింది. సియోల్ డల్గా ఉండడం చూసి యూనో అడుగుతుంది, ఏమైంది అని చెప్పి. సియోల్ డబ్బులు రాలేదు అని చెప్పి చెప్తాడు. యూనో అంటుంది, దాని గురించి నువ్వు టెన్షన్ పడకు, నేను సంపాదిస్తాలే, కానీ మనం ఈరోజు నైట్ డేట్కి ఏం చేద్దామని చెప్పి అడుగుతుంది. డే టైంలో బిజీగా ఉన్నాం కాబట్టి నైట్ టైం డేట్ ప్లాన్ చేసుకున్నారు, కానీ డబ్బు కోసం చూస్తే జోబులు ఖాళీగా ఉంటాయి. కరెక్ట్ టైంకి సియోల్ ఫ్రెండ్ జాంగ్ వస్తాడు. వాడు గేమరే కానీ బాగా రిచ్ వాడు. వాడికి ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంది. సో ఫుడ్ ప్రాబ్లం సాల్వ్ అయింది. నైట్ ఇద్దరు బాగా రెడీ అయ్యి నామ్సన్ టవర్ కాడికి వెళ్తారు. అక్కడ యూనోకి ఎప్పటి నుంచో ఒకటి చేయాలి అని చెప్పి ఆశ. అదే లవ్ లాక్ ట్రెడిషన్. కపుల్స్ వాళ్ళ లవ్ పర్మనెంట్గా ఉండాలి అని చెప్పి తాళాలు వేస్తూ ఉంటారు.
సో తను కూడా ఒక లాక్ మీద విష్ రాస్తుంది, మేమిద్దరము మళ్ళీ మా ఇంటికి అంటే మా వరల్డ్కి వెళ్ళిపోవాలి అని చెప్పి. సియోల్ ఏమో తను ఏదో రొమాంటిక్గా రాసుకొని ఉంటుంది అని చెప్పి అనుకుంటాడు. సో వాడు కూడా వాళ్ళ పేర్ల మధ్యలో ఒక చిన్న హార్ట్ డ్రా చేస్తాడు. ఇప్పుడు ఓకేనా అని చెప్పి అంటాడు. దాన్ని యూనో చూసి నువ్వు టెన్షన్ పడుకు, అలా ఏమీ జరగదులే, మనం మళ్ళీ ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతామని చెప్పి అంటుంది. ఇంకోవైపు సియోక్ ఇంటికి వెళ్తాడు. అక్కడ మిస్టర్ లీ ఉంటాడు. సియోక్ వాళ్ళ నాన్న కింద పడిపోయి ఉన్నారు. అది చూసి సియోక్ భయపడతాడు. మా నాన్న ఏం చేశారు అని చెప్పి అంటాడు. అప్పుడు డూచుల్ వచ్చి అతను బానే ఉన్నాడు, నువ్వు కంగారు పడకు అని చెప్పి అంటాడు. తర్వాత మిస్టర్ లీ డూచుల్ని పరిచయం చేస్తాడు. ఈయన ఒక షమ్మన్, నీ మెమరీని వెనక్కి తేయడానికి హెల్ప్ చేస్తాడు అని చెప్పి అంటాడు. సియోక్ తన మెమరీ గుర్తు చేసుకోవడానికి చాలా ట్రై చేస్తాడు. చాలా కష్టపడి గుర్తు తెచ్చుకొని వాళ్ళకి చెప్తాడు. ఆ 9-tailed ఫాక్స్ ఇప్పుడు మనిషిలా మారిపోయింది అని చెప్పి. సీన్ కట్ చేస్తే సియోల్ ఇంకా యూనో ఆ రెస్టారెంట్కి వెళ్తారు. యూనో అడుగుతుంది, డేట్లో నీకేమైనా స్పెషల్గా చేయాలని ఉందా అని చెప్పి. సియోల్ అంటాడు, ఏం లేదు, జస్ట్ నార్మల్ డేట్ చాలు, హ్యాండ్ హోల్డ్ చేసుకొని వాక్ చేద్దాం, అలాంటివి నేను ఎప్పుడూ చేయలేదు అని చెప్పి అంటాడు. సో యూనో తన చేపట్టుకొని నడుస్తూ ఉంటుంది. ముందైతే సియోల్ దగ్గరికి వస్తే యూనో హార్ట్ గట్టిగా కొట్టుకునేది, కానీ ఇప్పుడు డేటింగ్ స్టార్ట్ చేశాక అలాంటి ఫీలింగ్ ఏమీ రావడం లేదు. అప్పుడు సియోల్ అంటాడు, నాకిది ఎప్పటికీ గుర్తు ఉంటుంది. తర్వాత అడుగుతాడు, అన్నీ సెట్ అయిపోయాక నువ్వు నా మెమరీని లేపేస్తావు కదా, నువ్వు చెప్పావు కదా నీకు కావాల్సింది చేసుకొని మెమరీ అరేంజ్ చేస్తావు అని చెప్పి, నాది కూడా చేస్తావా అని చెప్పి అడుగుతాడు. యూనో అంటుంది, అవును అదే కరెక్ట్ అని. అది విని సియోల్కి బాధ వేస్తుంది. యూనో కూడా కొంచెం ఫీల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు ఇప్పుడు క్లోజ్ అయ్యారు కాబట్టి. కానీ మెమరీ తీసేయడమే కరెక్ట్, అప్పుడే వాడు నార్మల్ లైఫ్ బతకగలడు, ఇదంతా మర్చిపోవడమే మంచిది. అప్పుడు సియోల్ అంటాడు, ఒకవేళ నాకు నార్మల్ లైఫ్ ఇష్టం లేకపోతే నువ్వు నిజంగా నా మెమరీని తీసేస్తావా? అలా అయితే కేవలం నీకు మాత్రమే ఈ మూమెంట్స్ అన్నీ గుర్తు ఉంటాయి కదా, సో నాకు అట్లీస్ట్ ఇదైనా చేయనివ్వు అని చెప్పి సియోల్ తన్ని దగ్గరికి లాగి కిస్ చేస్తాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడితో నో టేల్ టు టెల్ ఎపిసోడ్ 8 అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అండ్ అలానే మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ న్యూ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.